హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు స్టోరీలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న చేసిన పనికి శ్రీమన్నారాయణ ఏ విధమైన శిక్ష విధించాడు, అలాగే పారిజాతానికి ఎలాంటి శిక్ష విధించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే దీపే ఈ ఇంటి వారసురాలు అని నిజం తెలియాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సీఈఓ ఎవరో త్వరగా ప్రకటించండి అని బోర్డు మెంబర్స్ అనటంతో ఇక తాతయ్య అయితే ఇప్పుడు దీప పేరుని అనౌన్స్ చేస్తాడు. అదేదో నేనే చేస్తే కొంచెమైనా నా మీద కోపం తగ్గుతుంది అని చెప్పి జ్యోత్స్న అయితే చైర్మన్ గారు నేను సీఈఓ ఎవరో అనౌన్స్ చేస్తాను అని చెప్పి జ్యోత్స్న అయితే లేచి నిలబడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న బోర్డు మెంబర్స్ అయితే మీరే సీఈఓ అని మీరే ప్రకటించుకుంటున్నారా మేడం, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు. ఎవరో చెప్పిన తర్వాత వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పి అతనైతే అంటాడు. ఈ కంపెనీకి కాబోయే సీఈఓ ఎవరో తెలుసా అని, ఈ కంపెనీకి కాబోయే సీఈఓ దీప అని చెప్పి అంటుంది జ్యోత్స్న. అందరూ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటి మేడం, మీరు త్యాగం చేసి దీప మేడంకి సీఈఓ పదవిని ఇస్తున్నారా అంటే ఇందులో త్యాగం ఏమీ లేదు. దీప తెలివితేటలకి తన సమర్థతకు ఈ సీఈఓ పోస్ట్ అనేది ఇస్తున్నాము. తను 5వ తరగతి వరకే చదువుకున్నా కానీ తను చాలా తెలివైనది. అంతేకాకుండా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదిరించాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది తనకి బాగా తెలుసు. అందుకే తనే ఈ పదవికి అర్హురాలు అని చెప్పి జ్యోత్స్న అయితే అంటుంది. అదెలా కుదురుతుంది, మీరు చదువుకున్న వాళ్ళు, మీకు అన్ని అర్హతలు ఉన్నాయి కదా అని చెప్పి బోర్డు మెంబర్స్ అయితే అనటంతో అసలు పర్సంటేజ్ చూసి ఎవరు సీఈఓనో చెప్దాము అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. అప్పుడు వాళ్ళ హోటల్లో ఫైల్ని అయితే తీసుకుని వస్తారు. అందులో పర్సంటేజ్ చూస్తే జ్యోత్స్న రెస్టారెంట్కి అయితే 45% గ్రోత్ అనేది ఉంది. అలాగే దీప తీసుకున్న రెస్టారెంట్కి అయితే 85% గ్రోత్ అనేది వచ్చింది అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి ఎవరు సీఈఓ అవ్వాలి అనేది మీరే చెప్పండి అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే దీప గారు చేసిన హోటల్కే ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి దీప గారిని సీఈఓ చేయాలి అని బోర్డు మెంబర్స్ అయితే అంటారు. అంతే, అదే కరెక్టు. నేను పర్సంటేజ్ని బట్టి వాళ్ళు టాలెంట్ని బట్టి నేను సీఈఓ ఎవరు అని చెప్తున్నాను. జ్యోత్స్న ఏదో త్యాగం చేస్తుందని, జ్యోత్స్న సీఈఓ అని చెప్పిందని నేను చెప్పడం లేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఈ హోటల్ సమర్థవంతంగా నడపగలిగే శక్తి, తెలివితేటలు, సామర్థ్యం అన్నీ కూడా దీపకే ఉన్నాయి. కాబట్టి ఇక ఈ జ్యోత్స్న రెస్టారెంట్కి సీఈఓ దీపే అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అనౌన్స్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ అయితే కొడతారు. ఇక దీపని అందరూ అభినందిస్తారు. కంగ్రాచులేషన్స్ మేడం అని, కంగ్రాచులేషన్స్ దీప అని కార్తీక్, అలాగే జ్యోత్స్న కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంది. ఇక తననైతే తీసుకుని వెళ్ళి సీఈఓ చైర్లో అయితే కూర్చోపెడతారు. తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి అందరూ ఒకే ఇచ్చి అభినందనలు అయితే చెప్తారు. దీప కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అలాగే కార్తీక్ కూడా జ్యోత్స్న చేసిన కుట్రకి తనకు తగిన శిక్ష అయితే ముందు పడబోతుంది. తాతయ్య ఏ విధంగా శిక్షిస్తాడో చూడాలి అని చెప్పి కార్తీక్ అయితే మనసులో అయితే అనుకుంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న పారిజాతం అయితే శ్రీమన్నారాయణతో మాట్లాడడానికైతే ట్రై చేస్తారు. అది నేను ఈ తప్పు ఎందుకు చేశానంటే అని చెప్పి జ్యోత్స్న అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏమీ మాట్లాడను, ఇంటికి వెళ్ళిన తర్వాతే దీని గురించి చర్చించుకుందాం. అసలు ఈ తప్పు ఎందుకు చేశావు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటి అనేది ఇంటికి వెళ్ళిన తర్వాతే మీ అమ్మా నాన్న ముందే తేల్చుదాము అని చెప్పేసి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. అప్పుడు పారు అయితే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తుంది. నిన్ను మాట్లాడొద్దని ఒకసారి చెప్పాను, ఇంకొకసారి నోరు ఎత్తావంటే మాత్రం బాగోదు అని చెప్పి శ్రీమన్నారాయణ గట్టిగా అదిమేసరికి ఇక పారు కూడా ఏం మాట్లాడకుండా అయితే ఉండిపోతుంది. కానీ జ్యోత్స్న పారు మనసులో మాత్రం భయం అయితే ఉంటుంది. ఏం చేస్తారో ఇప్పుడు తాతయ్య, ఏమంటాడో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి శిక్ష విధిస్తాడు, అసలు నన్ను ఇంట్లోకి రానిస్తారా? ఇప్పటికే సుమిత్ర అమ్మాయి అయితే తప్పు చేసింది, ఎవరైనా సరే నేను ఇంట్లోకి రానివ్వను అని ముందే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ఎలాంటి పని చేసి నేను దీపకి నష్టం తీసుకురావాలి అని చేశాను. ఆ విషయం అమ్మకి తెలిస్తే అసలు ఊరుకుంటుందా? అసలు ఇంటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది అని చెప్పి జ్యోత్స్న అయితే మనసులో
అయితే అనుకుంటుంది. ఇక కార్తీక్, దీప అయితే హ్యాపీగా ఉంటారు. ఈ విషయాన్ని వెంటనే అమ్మకి చెప్పాలి అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. అవును బావ, ఫోన్ చేసి చెప్పండి అనగానే కార్తీక్ అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి, ఏంట్రా అది అంటుంది. అది ఏంటంటే దీప CEO అయ్యింది, దీపే ఈ పోటీలో నెగ్గింది అని చెప్పి ఆనందంగా చెప్తాడు కార్తీక్. అవునా, నాకు తెలుసు, దీప చాలా తెలివిగలది, తనే CEO అవుతుంది అని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి దీపకైతే ఫోన్ ఇమ్మని చెప్పి దీపకి ఫోన్ ఇచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పి కాంచన అయితే చెప్తుంది. థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి అనగానే, ఈ విషయం నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి కార్తీక్ అయితే అంటాడు. అలాగే చెప్పు అని చెప్పి కాంచన అనగానే, ఆ విషయాన్ని కూడా మాస్టర్కి చెప్తాను అని చెప్పి దీపతో అనగానే, చెప్పండి, చాలా ఆనందిస్తారు. జ్యోత్స్న అయితే ఈ కుట్ర చేసిందనే విషయం చెప్పకండి, నేను దీపగా CEO అయ్యానని మాత్రమే చెప్పండి. అసలే హార్ట్ పేషెంట్, అమెరికాలో ఉన్నారు, తను ఏ పరిస్థితిలో ఉన్నారు, కానీ నేను CEO అయ్యాను అని చెప్తే తను హ్యాపీగా ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని చెప్పండి అని చెప్పి దీప అయితే కార్తీక్తో ఉంటుంది. నాకు తెలుసు ఏం చెప్పాలో అదే చెప్తాను అని కార్తీక్ అయితే అంటాడు. ఇక శ్రీధర్కి, అంటే వాళ్ళ మాస్టర్ అని పిలిచే వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేసి చెప్తాడు. జరిగిన విషయం అంతా చెప్పగానే ఆయన కూడా చాలా సంతోషిస్తారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, దీపే CEO అవుతుందని, నాకైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఆయన, నువ్వు హ్యాపీగా ఉంటావని చెప్పి నేను ఈ విషయం చెప్పాను అని కార్తీక్ అయితే అంటాడు. ఇంకో ఆ సీన్ కట్ చేస్తే ఇక అందరూ అయితే ఇంటికి బయలుదేరిపోతుంటే, ఇక కార్తీక్, దీపని కూడా, మీరు కూడా మా ఇంటికి రండి, నేను ఒక విషయం తేల్చాలి అని చెప్పి శ్రీమన్నారాయణ కార్తీక్, దీపని, సూరజ్ను కూడా రమ్మని అయితే చెప్తాడు. ఇక జ్యోత్స్నకి, పారుకి అయితే చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏం అంటాడో తాతయ్య, ఏం చేస్తాడో అని అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఏం జరిగింది, ఎవరు CEO అయ్యారు అని చెప్పి సుమిత్ర అని అడగగానే, ఇంకెవరు అవుతారు, దీపే CEO అయ్యింది అని చెప్పి శ్రీమన్నారాయణ అంటాడు. ఇంకెవరు అవుతారు అనే మాట ఏంటకన్నారు మామయ్య గారు అని చెప్పి అనడంతో, నీ కూతురు చేసిన నిర్వాహం అలా ఉంది అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. ఏం చేసింది జ్యోత్స్న అని అనగానే, ఏం చేసిందా జ్యోత్స్న, ఏం చేసావో నీ నోటితో నువ్వే చెప్తావా, నేను చెప్పాలా అని చెప్పి అంటాడు గట్టిగా శ్రీమన్నారాయణ. అది ఏం చేసావే మళ్ళీ, నీకు ఒకసారి చెప్పాను, ఏదైనా నీతిగా నిజాయితీగా పేరు తెచ్చుకునేలాగా ఉండాలి గాని ఈ సంస్థని, మీ తాతయ్య పరువుని తీసేలాగా నువ్వు చెయ్యొద్దు అని ఎన్నిసార్లు నీకు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏం చేశావు, అయినా తాతయ్య అంత కోపంగా ఉన్నారు అంటే నువ్వేదో చేయకూడని పనే చేసి ఉంటావు, ఏం చేశావు చెప్పు అని చెప్పి జ్యోత్స్ననైతే సుమిత్ర అడుగుతుంది. అది అని నీళ్లు నములుతూనే ఉంటుంది. ఏంటి పారు, నువ్వు చెప్తావా అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. నేనా అని చెప్పి పారు అయితే అంటుంది. తప్పు చేయడానికైతే ఇక్కడ లేని ధైర్యం వస్తుంది, ఆ తప్పును ఒప్పుకోవడానికి మాత్రం నీకు నోట్లోంచి మాటే రావటం లేదా అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. ఏం చేశారో చెప్పండి తాతయ్య, నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు, మళ్ళీ జ్యోత్స్న ఏం పని చేసింది అని సుమిత్ర అయితే అడుగుతుంది. అప్పుడు శ్రీమన్నారాయణ, ఏం చేశారా, ఒక ఫేక్ ఆర్టిస్ట్ని తీసుకువచ్చి 1000 మందికి భోజనాలు కావాలి అని ఒక అతను వచ్చాడు కదా, అతను ఎవరో కాదు, ఈ జ్యోత్స్న పారు పంపించిన మనిషి, కావాలనే ఆ మనిషిని పంపించి దీప నడిపే రెస్టారెంట్కి నష్టం రావాలని అలా చేసింది. అలా చేస్తే తను CEO నుంచి తప్పుకుంటుందని, జ్యోత్స్న CEO అవ్వచ్చని ఆ కుట్రనైతే చేసింది. అంతకుముందు బొద్దింక విషయంలో కూడా ఇలాగే చేసింది. ఇప్పుడు అంతకన్నా పెద్ద తప్పు చేసింది ఈ జ్యోత్స్న, ఈ పారు, వీళ్ళని ఏం చేయాలి నువ్వే చెప్పు అని చెప్పి సుమిత్రనైతే అడుగుతాడు శ్రీమన్నారాయణ. నేనేం చేయగలను మావయ్య, నేను ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ దీని బుద్ధి అయితే మారటం లేదు, ఎంత మంచిగా చెప్పినా, బెదిరించి చెప్పినా, కేకలేసి చెప్పినా తన మనస్తత్వం ఏంటో, తన బుద్ధి ఏంటో అలాగే చేస్తుంది, కానీ ఒక్క మాట కూడా వినటం లేదు. ఇక నేనైతే ఏమీ చెప్పలేను, మీరు దీనికి ఏ శిక్ష విధిస్తారో విధించండి, దానికి నేను ఎప్పుడు కాదని అనను అని చెప్పి సుమిత్ర అయితే అంటుంది. దశరథ, నువ్వేం మాట్లాడమేంటి, నీ కూతురు ఇలా చేసింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. నేను కూడా అదే చెప్తున్నాను నాన్న, ఆ జ్యోత్స్నకి ఏం శిక్ష విధిస్తారో మీరే విధించండి అని చెప్పి దశరథ కూడా అయితే అంటాడు. ఆ తరువాత వెంటనే వీళ్ళ బట్టలైతే బ్యాగులు సర్ది తీసుకురా సుమిత్ర అని చెప్పేసి శ్రీమన్నారాయణ అయితే అంటాడు.
బట్టలు బ్యాగులు సర్ది వెంటనే తీసుకొస్తుంది సుమిత్ర. ఇక మీరు ఇంట్లోంచి ఉండొద్దు, ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే అంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడికి వెళ్ళము అని అంటుంది పారు. ఎక్కడికి వెళ్ళాలా, మీరిద్దరు కలిసి ఇన్ని కుట్రలు చేసే అన్ని తెలివితేటలు ఉన్నవాళ్ళు మీకు ఎలా బతకాలో తెలియదా, ఇక మీ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు, వెళ్ళిపోండి అని చెప్పి శ్రీమన్నారాయణ అయితే గట్టిగా అరుస్తారు. అక్కడున్న వాళ్ళు కూడా ఏమీ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉండిపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలా జరుగుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాగే జరగాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.